హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 10 minutes రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందండి. ఇప్పుడు ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. స్టోరీ లైన్ కొత్తగా ఉన్నా కానీ టేకింగ్ అంతా కూడా చాలా రొటీన్గా అనిపించిందండి. ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి కూరగాయల అమ్మాయికి లవ్లో పడడం ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ చూపించేటప్పుడే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిందని చెప్పాలి. సో ఇంకేం చూపించాలో తెలియక మూవీ అంతా కూడా అన్నెసరీ అండ్ అన్వాంటెడ్ సీన్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ ఒక 30 minutes అయితే ఫిదా మూవీలో ట్రై చేశారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది డైలాగ్స్ అని చెప్పాలండి. చాలా హార్డ్ హీటింగ్గా చాలా బాగా రాశారు, నీట్గా ఉన్నాయి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీ చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అల్లరి కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఆల్రెడీ చెప్పేశానండి. ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి కూరగాయల అమ్మాయితో ప్రేమలో పడ్డం, ఇదే ఉంటుంది మూవీ అంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించిందండి. సో మూవీ అంతా కూడా ఇలా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా మూవీని ఇలా తీద్దాం, సీన్స్ ఇలా కంపోజ్ చేద్దాం అని రాసుకున్న ఐడియాస్ బాగున్నాయి. ఇంకా స్టార్టింగ్లో హీరో ఇంట్రో కానీ తన పెళ్లి చూపులకి వెళ్ళే సీన్స్ కానీ చాలా హీరియస్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ముందుగా చెప్పినట్టే డైలాగ్స్ కొన్ని కాన్వర్సేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఇంకా మూవీ అంతా కూడా మాక్సిమం కూరగాయల మార్కెట్లో చాలా న్యాచురల్గా తీశారని చెప్పాలి. ఇంకా కొన్ని కామెడీ పోర్షన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్లో అయితే హీరోయిన్ రెస్టారెంట్ తీసుకు సీను అండ్ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ సీన్స్ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా మన హీరోగా చేసిన పార్వతీ సింగ్ గారు అయితే బాగానే చేశారని చెప్పాలి. కాకపోతే అక్కడక్కడ డబ్బింగ్లో కొంచెం తడబడ్డారు. ఇంకా మిగిలిన ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్ ఆల్ వరకు బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ అయితే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఇంకా ఈ మూవీలో అయితే హైదరాబాద్ అయితే చాలా వరకు కవర్ చేస్తారు, చాలా అందంగా చూపించారు కూడా. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే పాయింట్ చాలా ఫ్రెష్గా ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయిందని చెప్పాలండి. కొంచెం ఏదో కొత్తగా చూపిస్తున్నారేమో అనుకునే టైం కల్లా మళ్ళీ రొటీన్గా అయిపోతుంది మూవీ అంతా. సో ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి కూరగాయల అమ్మాయిని లవ్లోకి ఎలా పడగొట్టాడు ఇదంతా బాగా తీసుకెళ్లారు. సో ఇంకా కథ కంచికేమో అనుకున్న టైంకి అయితే మళ్ళీ రొటీన్గా మెలో డ్రామాటిక్గా పెట్టేసి మొత్తం సాగదీస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ మెలో డ్రామా అయితే మూవీలో చాలా చోట్ల కనిపించిందండి. ఇంకా హీరోయిన్ని పడగొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు ఉంటాయండి, చాలా రొటీన్గా అసలు మనకైతే విసుకొచ్చేలాగా అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్తో తీసుకెళ్ళిపోయారు. ఇంకా మ్యూజిక్ సాంగ్స్కి అయితే వాటికి దండం అని చెప్పాలంటే ఒక్క బీజిఎం కూడా నాకైతే గుర్తులేదు. ఇంకా కొన్ని సీన్స్లో అయితే అంత పర్ఫెక్ట్గా తీయలేకపోయారు, ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్టు ఉన్నాయి. ఈ మూవీలో అంటే నాకేంటో అర్థం కాలేదండి, అన్ని కన్విన్సింగ్గా ఎలా వెళ్ళిపోతారా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటే లాజిక్ లేకుండా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉందని చెప్పాలండి, ల్యాగ్ ప్రో మ్యాక్స్లో ఉంటుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉన్న, ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయిందని చెప్పాలండి. ఇక మెయిన్ ప్లాట్, క్యారెక్టర్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కొంచెం న్యాచురల్గా అనిపించినా కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా రొటీన్గా అనిపించింది. సో ఓటీటీని కాబట్టి అలా అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిన కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళడంలో సబ్స్క్రైబ్ చేసుకోండి.